శాపం, కాబట్టి బాణప్రయోగం చెయ్యి అన్నాడు. వెంటనే అర్జునుడు ఒక దివ్యమైనటువంటి బాణాన్ని తీసి గాంధీవానికి తొడిగి ఆ బాణాన్ని ప్రయోగించాడు. ఆ అర్జునుడు వేసినటువంటి బాణానికి కంఠం తెగిపోయి ఎంతో అందంగా ఉండేటటువంటి ఆ కర్ణుడి యొక్క తల బంగారు రంగు కలిగినటువంటి శరీరం నుంచి వేరైపోయి నిత్తురు కారుతూ భూమి మీద పడిపోయి ఆ శరీరం ఇంకొక పక్కకు పడిపోయి నీ భగవానుడు చూశాట ఆకాశంలోంచి. అబ్బా, నా అనుగ్రహాన్ని పొందినవాడు, నన్ను ఉపాసన చేసినవాడు, నా అంశలో వెలిగినవాడు, భారత యుద్ధానికి కారణమైనవాడు, ధర్మ సంస్థాపనకు నిజానికి పరమ కారణమైన వాడు ఇవాళ యుద్ధ భూమిలో పడిపోయాడు. తల తెగి నెత్తురు కారుతుండగా అలా పడిపోయాడు. ఎవడు రథం మీద నిలబడి ఉండగా భార్గవాస్త్ర ప్రయోగం చేశాడో, ఎవడు పాండవ సైన్యాన్ని కాకావికలు చేశాడో, వాడు లేని